ఇప్పుడు మనకు అవసరం ఉన్న కాడికి పిల్లర్స్ వస్తాయి. పిల్లర్స్ మేబీ స్క్వేర్ పైప్ పెట్టవచ్చు, రౌండ్ పైప్ పెట్టవచ్చు. అది తెలుసా ఐ బీమ్స్ అవసరం లేదు, ఫుల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, అన్నెసరీ. ఇప్పుడు ఇంత వెయిట్ పెట్టుకొని సో దీనికి గేజ్ ఎక్కువ ఇచ్చుకోవాలి. దీని లోపల మనం 3mm 4mm మన ఇష్టం, దీనిపైన హెవీ గేజ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా వీలైతే అనుకుంటే, ఎందుకంటే చిన్న సెటప్ కాబట్టి మనం ఫుల్ కంప్లీట్ రాడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇక్కడ పెట్టింది ఫుల్ రాడ్, దీంట్లో హాలో ఏమి ఉండదు. ఎంత హెవీ వెయిట్ పర్సన్ ఉన్నా కానీ ఇది హోల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం అవసరం ఉన్న వరకు ఇట్లా యాంగిల్స్ పెట్టుకోవాలి. కింద సపోర్ట్ వైబ్రేషన్స్ అనేది కింద సపోర్ట్ పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనకు 2 హైట్స్, చిన్నదేమో 5.5 feet, పెద్దదేమో ఆల్మోస్ట్ ఒక 10.5 feet. ఆ ఫీట్లో మనం స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫింగరింగ్ సెటప్ వచ్చేసి ఇది ఒక ఆల్మోస్ట్ 4 feet హైట్, 4 feet ఆర్ 3.5 4 మన ఇష్టం. అది మనం ఎట్లా కన్వీనియంట్ అట్లా ఇంత హైట్ మనం తీసుకోవాలి. సో దానిపై నుంచి ఇది 4 feet వస్తుంది రాడ్. ఇన్సైడ్ ఒక 2 feet వెళ్ళిపోయినా కానీ ఈ కింద నుంచి 1 feetకి ఇట్లా డీ హుక్స్ వస్తాయి. డీ హుక్స్ విత్ ఇక్కడ మనకి మొత్తం ఫుల్ వెల్డింగ్. దాని తర్వాత ఇలాంటివి కనెక్టర్స్ వస్తాయి. ఆ హోల్డింగ్ హుక్స్ అన్ని దీంట్లో పెట్టుకోవాలి. ఈ రోప్ దీంట్లో నుంచి వస్తుంది. ఈ రెగ్జిన్ వర్క్ రోప్స్ అన్నీ మనం తర్వాత చేసుకుంటాం. ఫస్ట్ సివిల్ వర్క్ అండ్ ఫ్యాబ్రికేషన్ అయితే ఇంతే. సో ఐబార్ లేకపోయినా కానీ ఇప్పుడు మనం స్క్వేర్ పైప్ గేజ్ ఎక్కువ వేసుకుంటే బెండ్ అవ్వదు, ఇట్లా వస్తాయి. ఈ గేజ్ వాల్కి సపోర్ట్ లేకుండా ఈ పిల్లర్స్కి మనం ఇట్లా దీన్ని సపోర్ట్ పెట్టుకొని మనం చేయొచ్చు. దీన్ని ఎంత మూవ్ చేసినా కానీ షేక్ అవుతాయి కానీ దానికి ఏం కాదు, కింద పడదు. ఈ హుక్ వచ్చేసి దాని పైనుంచి వస్తుంది కూడా. హెవీ రాడ్ తీసుకొని ఒక ఆల్మోస్ట్ ఇది 1/2 inch అనుకుంటా, 1/2 inch రాడ్ బెండింగ్, దాని పైనుంచి బెండ్ చేసి విత్ వెల్డింగ్ ఫుల్ వెల్డింగ్ అక్కడ హోల్ వస్తుంది. ఆ హోల్కి మనము దీన్ని హుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చే బ్యాగ్స్ ఇవి 6 feet బ్యాగ్. ఇప్పుడు అది నా హైట్ కొంచెం తక్కువ ఉండేసరికి కింద టచ్ అవుతుంది. ఇప్పుడు కింద టచ్ కావద్దంటే ఆల్మోస్ట్ 10.5 feet హైట్ పైకి ఉండాలి. అది చైన్ ఒక 2 feet వస్తుంది, బ్యాగ్ 6 feet వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 70-75 kgs ఉంటుంది. ఇవన్నీ చిన్న బ్యాగ్స్. మనం అక్కడ చిన్న బ్యాగ్స్ ఇవన్నీ డిఫరెంట్ బ్యాగ్స్ పెట్టట్లేదు, ఓన్లీ ఇవే బ్యాగ్స్ మీద వెళ్తున్నాం. సో ఫ్యూచర్లో మనం కిక్ బాక్సింగ్ చేసినా కరాటే చేసినా అన్నిటికీ ఇది ఒకటి సింగిల్ బ్యాగ్ యూజ్ అవుతుంది. మంకీ బార్ సైడ్కి ఇది రౌండ్ పైప్ పెట్టినాం కదా, స్క్వేర్ పైప్ పెట్టవచ్చు. ఆల్మోస్ట్ 2.5 inch స్క్వేర్ పైపు, 3mm గేజ్, అన్ని 3mm గేజ్. సో ఇక్కడ హాఫ్ ఫీట్కి ఒక ల్యాడర్ రావాలి. ఇటు సైడ్ 1/2 feetకి ఒక ల్యాడర్ ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 10 feet 10.5 feet హైట్లో. ఈ సైడ్ వచ్చేసి మనకి 5 feet ఉంటుంది. సో దానికి ల్యాడర్కి మళ్ళీ ల్యాడర్ సపోర్ట్ మొత్తం ఓవరాల్ పైన ల్యాడర్ వచ్చేసి 20 feet ఉంటుంది. పైన ల్యాడర్కి 1 feetకి ఒకటి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పైప్ వచ్చేసి మనకి ఇది యాక్చువల్ 1 inch పైపు. కిడ్స్కి అయితే 1 inch పైప్ సరిపోతుంది. యూ కెన్ గో ఫర్ 1.5, అందరు యూజ్ చేసుకోవచ్చు. 1.5 inch అంటే కొంచెం లావ్ వస్తే అందరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే 1 inch పెట్టినా ఓకే, డిపెండ్స్, ఇంకా చూసుకొని చేయండి. ఇది 1 inch. సో దాని తర్వాత ఈ ల్యాడర్కి ఆ ల్యాడర్ ఫుల్ ల్యాడర్ సపోర్ట్. ఈ మధ్యలో 2 ల్యాడర్స్ వస్తాయి, సేమ్ 5 feet డిస్టెన్స్ ల్యాడర్. దీని మధ్యలో కూడా సేమ్ 1/2 feetకి ఒకటి ఒక్కొక్క ల్యాడర్ రావాలి. దీనికి కనెక్షన్ తోటి ఈ ల్యాడర్కి ఆ ల్యాడర్ కనెక్షన్కి మనం ఇట్లా ఈ పైప్స్ పెడుతున్నాం. ఈ పైప్ మధ్యలో పైప్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క హైట్లో 3 feet నుంచి తీసుకోవచ్చు. 3 feet 4 feet 5 feet 6 feet పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ మనం ఖాళీగా ఉంచుకోవచ్చు, ఎందుకంటే ఆ పైన రోడ్ పట్టుకొని వెళ్ళాడవచ్చు. లేదంటే అక్కడ 6 feet ఇంకోటి పెట్టినా సరిపోతుంది. మొత్తం 4 empty స్పేసెస్లో 4 రాడ్స్ వస్తాయి. సింపుల్.